మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది. ఈ అక్టోబర్ మాసంలో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం. బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. అవేంటంటే దసరా, దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం, చక్కగా ఈ నెలలోనే 2 పండుగలు ఉండటం, పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా. సో పిల్లలకి సెలవులు, సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం. అయితే 1వ తారీఖు మాస శివరాత్రి ఉంది. 2వ తారీఖు ఇంకా మనకి బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది. అలాగే 3వ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం. ఇక 12వ తారీఖు మనకి మహాతల్లి దుర్గామాత, దుర్గాదేవి వారి విజయదశమి. అలాగే 19వ తారీఖున అట్లదద్ద. సో ఇక 13 అందరికీ తెలిసిందే కదా, నరకాసురుని వధ, నరక చతుర్దశి, 31 దీపావళి. మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ 2 పండుగలు కూడా రావటం. సో మేజర్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి. ఇక మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ మాసంలో 9వ తారీఖు నుంచి కూడా. అలాగే కుజ భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ 21వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో, 21 నుంచి కూడా నీచ రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు, కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది. సో అలాగే రవి, బుధ, కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక 17వ తారీఖు వరకు రవి కన్యలోను, తర్వాత తులారాశి నీచరాశిలోకి వెళ్తున్నారు. అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు. కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తున్నారు. శుక్రుడు అలాగే ఆయన 16వ తారీఖు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. మూల త్రికోణం స్వక్షేత్రం తులారాశిలోనే చక్కగా ఉంటారు. మొదటి 2 వారాలు కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు, శుక్రుడు, రవి, కుజులు మాస గ్రహాలు 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో. ఇక అలాగే శని మూల త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు. రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. ఇవైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ మాసంలో, అక్టోబర్ మాసంలో వీళ్ళకి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి యోగిస్తుంటే ఒక 3 గ్రహాలు మాత్రం వీళ్ళని వెనక్కి లాగుతున్నాయి. ఈ కుంభరాశికి సంబంధించి అద్భుతంగా కుజుడి యొక్క సంచారం 21వ తారీఖు నుంచి కూడా షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వీళ్ళకి మొదలవటం. సో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో మొదలవుతుందో తప్పకుండా మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. ఎప్పుడైతే 6th హౌస్ అనేది డైలీ రొటీన్ ఫైటింగ్స్, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫైటర్ ప్లానెట్స్ డైలీ రొటీన్ ఫైటింగ్స్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, చీల్చి చెండాడతాడు. సేమ్ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు, అది ఆరోగ్య రూపంలో వచ్చినా, అప్పుల రూపంలో వచ్చినా, శత్రువుల రూపంలో వచ్చినా మీరు తప్పకుండా ఓవర్కమ్ అవుతారు, దానిలో ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ పాయింట్, అష్టమంలో బుధుడు. ఎప్పుడైతే బుధుడు ఉచ్చక్షేత్రంలో అక్టోబర్ 10వ తారీఖు వరకు మొదటి 10 రోజులు కూడా అష్టమ స్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉంటున్నాడు. సో కాబట్టి రవికేతుల వల్ల మెయిన్ డ్రాబ్యాక్ వీళ్ళకి. ఒక రవి 17వ తారీఖు వరకు వేన్లో ఉండటము, కేతుతో కలిసి ఉండటం, వ్యాపారం ఒక్కసారిగా సడన్గా వ్యాపారంలో కొన్ని సడన్ ఎక్స్పెన్సెస్ అయిపోవటం కానీ
లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, బిజినెస్కి సంబంధించి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇలాంటివేవో లేనిపోని అనుమానాలతో కొన్ని భయాలు మొదటి 2 వారాలు ఇక్కడ రవి కేతుల వల్ల ఏర్పడుతున్నాయి. అయితే వీటిని అక్కడ ఉచ్చులో ఉన్న బుధుడు మొదటి 10 రోజులు ఉండటం వల్ల కొంత బ్యాలెన్స్ చేసేస్తాడు. అక్కడ బుధుడు లేకుండా రవి కేతులు ఉంటే ఇంకా అసలు వీటికి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువ ఉండేది ఇంపాక్ట్. కానీ బుధుడు ఉండటం వల్ల కొంతవరకు బుధుడు ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, కొంతవరకు అష్టమ స్థానంలో బుధుడు యోగించడం వల్ల కొంత ఫైనాన్షియల్గా కూడా మెరుగుదల, ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు స్టెబిలైజేషన్ ఉంటాయి. సో కాబట్టి 10వ తారీఖు నుంచి బుధుడు అక్కడ ఉండరు, యాక్చువల్గా నవమస్థానంలోకి వెళ్ళిపోతారు. మరి 10 టు ఇక్కడ 17వ తారీఖు ఆ 7 రోజులు కూడా రవి కేతులతో కలిసి ఉంటారు. కాబట్టి ఆ 7 రోజులు అష్టమ స్థానంలో ఉన్న రవికేతులకి సంబంధించి ఖర్చుల విషయంలో, ఆరోగ్యపరమైన విషయాల్లో, ఉద్యోగపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సో అలాగే ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్ శుక్రుడు మాత్రం బాగా చెప్పుకోవాలండి. ఇక్కడ కుంభరాశికి మెయిన్గా ఏంటంటే శుక్రుడు అతి ప్రియమైన మిత్రుడు, మంచి గ్రహం కూడా. పైగా భాగ్యస్థానంలో తులారాశిలో స్వక్షేత్రంలో ఉంటున్నాడు శుక్రుడు. ఎప్పటి వరకు 16వ తారీఖు వరకు కూడా ఇండివిజువల్గా ఎవరితో ఇతు లేకుండా. బుధుడు వస్తాడు అనుకోండి 10వ తారీఖున, బుధ శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉంటారు. సో బుధుడు శుక్రుడు ఇద్దరు ఫ్రెండ్స్ అవటం వల్ల 10వ తారీఖు నుంచి ఆ 6 రోజులు కూడా బుధ శుక్రుల ఇతి నవమ స్థానంలో ఇక్కడ మీకు చక్కగా కొంతవరకు శుక్రుడి యొక్క మెయిన్ ట్రాన్సిట్ ఇది మాత్రం మంచి అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. సో వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి స్వధర్మకృత్ చిత్తశుద్ధి రవిష్టార్థో నవమస్తే భవేద్ భృగౌ. ఎప్పుడైతే భృగువు అంటే ఈ గురువు ఇక్కడ శుక్రుడు, ఈ భృగు ఎప్పుడైతే నవమస్థానంలో ఉంటాడో మంచి ఆరోగ్యాన్ని, గురుభక్తిని, నూతన వస్త్ర ప్రాప్తిని, స్వకులాచారాన్ని పాటించే శక్తిని, మంచి ప్రవర్తనని, ప్రయత్న కార్యాల్లో జయాన్ని అన్నిటినీ ఇస్తాడు శుక్రుడు. అది శుక్రుడి యొక్క ఈ యొక్క ట్రాన్సిట్ తప్పకుండా నవమస్థానంలో ఉండటం అదృష్టాన్ని మీకు ఇచ్చే విషయంలో, మిగతా ప్లానెట్స్ ఎలా ఉన్నా అదృష్టం విషయంలో అమ్మ వీడికి అదృష్టం ఉంది కాబట్టి ఈ మాత్రం ఉన్నాడు అంటారు కదా, ఆ అదృష్టం మాత్రం మీకు మొదటి 2 వారాలు చక్కగా శుక్రుడి వల్ల సంపూర్ణంగా దొరుకుతుంది. సో ఇక్కడ రాశ్యాధిపతి అయిన శని వక్రంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు. ఏదో అండి బాబు ఇక్కడ ఏదో నొప్పిగా ఉన్నట్టుంటుంది, ఇక్కడ ఏదో కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. ఇలాగ ఏవేవో శరీరంలో చెప్పుకోలేని భావన, కొంచెం అన్ట్యూనింగ్, ఇవన్నీ కూడా కొంచెం మీకు మంచి మెడిటేషన్తో, ఎక్సర్సైజ్తో, వ్యాయామంతో, అంటే ఒక సమయ పాలన, టైం టు టైం అన్నీ మెయింటైన్ చేయడంతో పోతాయి అన్నీ. దాని గురించి పెద్ద ఇబ్బంది ఫీల్ అక్కర్లా. గతంలో 20 నుంచి 23 వరకు ఉన్న మీ ఆరోగ్య సమస్యల్లో ఇక్కడ కొన్ని మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి ఫస్ట్ శని భగవానుడికి చక్కగా నీలాంజన సమావాసం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది లేదా. అలాగే తర్వాత అష్టమ రవి దోషం, భాగ్యంలో కూడా రవి వెళ్తాడు. రవి ఈ మాసం అంతా కూడా అనుకూలించే గ్రహం కాదు మీకు. సో కాబట్టి ఈ రవికి చక్కగా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోండి, చాలా మంచిది. ఈ అష్టమంలో కేతులు ఇంకా లేనిపోని అనుమానాలు, లేనిపోని భయాలు, అనవసరంగా జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, వారసత్వ ఆస్తులకు కావచ్చు, కొన్ని అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ ఏవో తెలియని లిటిగేషన్స్, కొన్ని లాసులు ఇలాంటివి కేతువు వల్ల కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉలవలు 1 కేజీ-పావు, అలాగే రంగురంగుల వస్త్రాన్ని మంగళవారం పూట దానం చేయటం, జంట నాగులు ఉన్న చోట మంగళవారం పాలాభిషేకం చేయటం కుంభరాశి వారికి చాలా బాగుంటుంది అన్నమాట. సో అలాగే ఈ రాశి వారికి మేజర్గా మనం చూస్తే మ్యారిటల్ మ్యాచెస్ విషయాల రీత్యా మనం చూసినప్పుడు అనుకూల ఫలితాలు తక్కువ ఉన్నాయి. నూతనంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే వాళ్ళ విషయంలోనూ అండ్ మ్యారిటల్ లైఫ్లో కూడా కొంచెం భార్యాభర్తలు కొంచెం అన్యోన్యత అనేది పాటించడం, ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవటం ఇది ఉండదగిన సూచన. అలాగే వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాల విషయాలకి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మనం చూస్తే కొంతవరకు చిన్న ఆర్గ్యుమెంట్లు వెళ్తూ ఉంటాయి జాబ్ పరంగా. కుజుడి షష్టమ స్థాన సంచారం అంతా కొంత అనుకూలిస్తున్నప్పటికీ కూడా కొంత
ఈ వృత్తిపరమైన విషయాల్లో నూతనంగా ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొనే వాళ్ళకి శుక్రుడు మొదటి 2 వారాలు యోగిస్తాడు కాబట్టి మీకు శుక్ర బలం వల్ల మాత్రమే ఇక్కడ కొంత ఊరట. కాబట్టి మొదటి 2 వారాలు ఉద్యోగ ప్రయత్నాలకి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీరు పొందదగిన ఎనీ ఇంక్రిమెంట్స్ కానీ హైక్స్ కానీ కొంచెం పాజిటివ్ కానీ మొదటి 2 వారాలు ఎక్కువ అనుకూలంగా ఉంది. సో యాక్చువల్గా ఈ రవికేతు బుధుల వల్ల ఈ అష్టమ స్థానంలో ఉన్న రవికేతుల వల్ల ఇప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు. అలాగే రాశిలో శని సంచారం వక్రించడం వల్ల శరీరానికి సంబంధించి కొంత అన్కంఫర్ట్ ఎప్పుడు ఉండొచ్చు. ఈ యొక్క షష్టమ కుజుడు వల్ల ఈ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది వీక్లీ రాశి ఫలాల్లో మనం ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు కరెక్ట్గా డేట్స్తో సహా మనం చెప్పుకుంటాం. కాబట్టి తప్పకుండా ఇక్కడ వీక్లీ కూడా ఫాలో అయితే పలానా డేట్లో ఆ వారంలో ఏ ప్లానెట్కి ఎక్కువ మనం చేసుకుంటే బాగుంటుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది, ఇంకా ఏ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని ఇంకా బాగా అర్థం అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.